నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, యాత్ర సినిమా 1 రిలీజ్ అయ్యి ఎంత మంచి పేరు వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు యాత్ర 2 రిలీజ్ అయింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఆ పార్టీని ఎదిరించి ఓదార్పు యాత్ర చేపట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అవ్వడం, ఈ లైనప్ అంతా మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ జస్టిఫికేషన్ ఏం చెప్తారు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHB లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. టైటిల్ జస్టిఫికేషన్ అంటే యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి జీవితానికి సంబంధించినటువంటి ఆయన బయోపిక్ అయితే, యాత్ర 2 ఇస్ ద బయోపిక్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. సో అంతే, దట్ ఈస్ ద టైటిల్ జస్టిఫికేషన్. ఈయన ఎప్పుడైతే ఈయన పాదయాత్ర చేపట్టారు కదా, ఈయన పాదయాత్ర చేశారు. అక్కడ నుంచి అధికారంలోకి రావటం, అధిష్టానాన్ని ఎదిరించడం, సొంతగా పార్టీని స్థాపించడం, ఇవన్నీ ఈ పరిణామాలన్నీ కూడా యాత్ర 2లో వస్తున్నాయి అనమాట. సాధారణంగా ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా కథ. అలానే మనం చూడొచ్చు, దీన్ని ఒక బయోపిక్ అని కూడా అనొచ్చు. సో ఈ సినిమాలు చేసేటప్పుడు లేకపోతే మనం చూసేటప్పుడు మనకు ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అంటే ఆల్రెడీ కథ తెలిసిపోయి ఉంటుంది. సో చూసేటప్పుడు మనం దానికి దీనికి లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? అలా లెక్కలేసుకొని చూసినప్పుడు ప్రతి ఇన్సిడెంట్, రాజకీయ యవనిక మీద జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను మన కళ్ళ ముందు కదిలిస్తుంది, రిలేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ రిలేటివిటీ అనేటువంటిది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ అతను జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ తీస్తూ ఆయన జీవిత చరిత్ర తీస్తున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన్ని హైలైట్ చేస్తూ ఆయన్ని ముఖ్యంగా హీరోయిక్గా ప్రజెంట్ చేస్తూ చూపిస్తారు. బట్ వీళ్ళకు ఒక యాంగిల్ ఉంటుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకు ఐడెంటిటీ మాత్రం ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ఓకే. అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ ఇన్సిడెంట్ ఇది కదా, ఈ ఇన్సిడెంట్ ఇది కదా అనేటువంటి ఐడెంటిటీ ఫీలింగ్ అనేటువంటిది. మనం 1లో చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని మమ్ముట్టి గారు అలా దించేశారు. ఆ హావభావాలు కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు, జగన్ గారి క్యారెక్టర్ ఇప్పుడు జీవా గారు చేశారు. సో మన ఫోకసింగ్ అంతా ఒక్కసారి మనం అట్లా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏం చెప్తారు ఆర్టిస్టులు? యాత్ర 1లో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్కి మమ్మూటి గారిని ఎంచుకోవటం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి సెలక్షను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్కి జీవాన్ని ఎంచుకోవటం అనేది 200% వండర్ఫుల్ సెలక్షన్ అని చెప్పాలి. చాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ కానీ, కరెక్ట్గా పర్సనాలిటీ కానీ, ఫిగర్ కానీ, హైట్ కానీ, ఇది కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం 100% సూట్ అయినటువంటి వ్యక్తి జీవా అనేటువంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా బాగున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కరెక్ట్గా దిగిపోయినాయి ఇందులో. యాక్షన్ కూడా మంచిగా ఉందని చెప్పి. అదే కాదు, మిగతా క్యారెక్టరైజేషన్స్ సెలక్షన్స్లో కూడా చాలా అభినందించాలి డైరెక్టర్ మహి రాఘవాని. ఎట్లాగంటే ఇప్పుడు భారతి గారి క్యారెక్టర్ కేతకి నారాయణ చేసింది, వైఎస్ గారి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ క్యారెక్టర్. ఆవిడ కరెక్ట్గా ఆవిడ ఫేస్ రిజంబ్లెన్స్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, దగ్గరగా ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ చుగుద్దినట్టు తెంచలేరు కానీ నియరెస్ట్ ఫిగర్స్. అలాగే సోనియా గాంధీ క్యారెక్టర్ హైలైట్ అనమాట సినిమాలో. ఆ క్యారెక్టర్కి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటారు. సుజేన్ బెర్నెట్ అని జర్మన్ యాక్ట్రెస్. ఆవిడ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ క్యారెక్టర్ని పొట్రే చేసిన విధానం కానీ, ఆవిడని సెలెక్ట్ చేసుకున్న విధానం సూపర్. అలాగే ఇక అంటే ఈ మిగతా అన్నిటికీ మనం క్యారెక్టర్స్ పలానా వాళ్ళు పలానా అని చెప్పలేం. ఈ ప్రధాన క్యారెక్టర్స్కి మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఒకటి, అక్కడ సెంటర్లోకి వస్తే సోనియా గాంధీ గారి క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ కలిపి ఒక రిప్రజెంటేషన్లా పెట్టారు. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని కానీ, అక్కడ ప్రతాప్ రెడ్డిని కానీ, కడపకు సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితమైనటువంటి అప్పటి రాజకీయ ప్రముఖులు, వాళ్ళందరినీ కలిపి ఒక క్యారెక్టర్గా క్రియేట్ చేస్తే ఆ క్యారెక్టర్ చేసింది శుభలేఖ సుధాకర్. సో మీరు ఆ క్యారెక్టర్కి సంబంధించి, ఆ పర్సనాలిటీకి సంబంధించి అయితే మంచి మార్కులు ఇస్తారు. అలాగే అధిష్టానానికి సంబంధించిన తరకు చూసుకుంటే మనకు చాలా ఆ రోజున రాజకీయాల్లో అధిష్టానం తరపున కాంగ్రెస్ అధిష్టానంగా చక్రం తిప్పినటువంటి వ్యక్తులు మహమ్మద్ పటేల్ కానీ, గులాం నబీ ఆజాద్ కానీ, లేకపోతే చిదంబరం కానీ, వీళ్ళందరూ అక్కడ చక్రం తిప్పినట్టు వాళ్ళు. వాళ్ళకన్నిటికీ క్యారెక్టర్స్కి ఒక్కొక్క వ్యక్తిని ఫలానా వీతులు ఫలానా అని చెప్పడం కాదు కానీ ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ రిప్రజెంటేటివ్స్గా సచిన్ కేడేకర్ చేశాడు. సాధారణంగా ఇప్పుడు చూడండి సార్, ఇది రాజకీయాలతో అంటే రాజకీయ నేపథ్యంలో కూడిన కథ కాబట్టి సామాన్యులకి, అతి సామాన్యులకి అసలు ఏం జరిగింది ఏంటనేది పెద్దగా అర్థం కాదు. ఇలాంటి సినిమాలు చూస్తుంటే ఓకే అట్లా జరిగి ఉండొచ్చు, లేకపోతే అలా జరిగిందేమో అని మనం అనుకుంటూ ఉంటాం. సో ఈ కథ చూస్తే అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ మీరు, సో మనకు ఏం జరిగింది ఏంటనేది మీకు తెలుసు, దగ్గరగా రిలేటెడ్గా తీశారంటారా, లేకపోతే ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం తీశారు అనుకోవచ్చా? దగ్గరగా తీశారా, అవేగా తీశారా అనేటువంటిది కాదమ్మా. ఆ తీసిన సన్నివేశాల్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వీళ్ళని వైఎస్ఆర్సీపీ పక్షంగానే ఉంటుంది. తెలుగుదేశాన్ని సమర్థిస్తూ తెలుగుదేశాన్ని ఆహావోహం అంటూ చేయరు కదా, ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ని ఇది చేయరు కదా. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీశారు. అయితే కొన్ని సన్నివేశాలలో జగన్
క్యారెక్టర్ తాలూకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మొండితనము, ఆ ధైర్యము, దేనైనా కొండలైనా ఢీకొనేటువంటి ఆ నేచర్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేశారు అక్కడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ చిన్నది ఇది చేసుకుంటూ రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి ఒక యువ నాయకుడు ఎమర్జ్ అయిన విధానాన్ని చాలా కన్విన్సింగ్గా తీయగలిగాడు. డైరెక్టర్ని చాలా అభినందించాలి, మహివి రాఘవని చాలా అభినందించాలి. ఆ తీసిన విధానంలో ఎక్కడ కూడా ఒక పొలిటికల్ వెంజియన్ సినిమా తీస్తున్నారు, రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు రోతగా ప్రజెంటేషన్ ఉంటుంది. నీడు తిట్టుకోవటం, అన్నాన్ని తిట్టుకోవటం అలాంటిది లేకుండా ఒక డీసెంట్ ప్రజెంటేషన్. ప్రతిపక్షాలు కూడాను ఎవరికైతే నచ్చదో వాళ్ళు కూడాను ఎస్ ద ప్రజెంటేషన్ ఈజ్ వెరీ నీట్, చాలా బాగుంది, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సాధారణంగా ఇప్పుడు మనం ఈ కథ చేస్తున్నప్పుడు మన బయట వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ రోజుల్లో అసలు ఇప్పుడు 2014 ఎన్నికల సందర్భంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పొత్తులతో వెళ్ళడం కావచ్చు, పార్టీ పెట్టిన కొత్తదైనా ఓడిపోయినప్పటికీ మంచిగానే ఆ సీట్లు వచ్చాయి, ఒక బలమైన ప్రతిపక్షంగా అవతరించారు కదా. సో ఇదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి కథ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ క్యారెక్టర్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎంతవరకు ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళని ఎక్కువగా చూపించలేదు. అసలు పవన్ కళ్యాణ్ ప్రసక్తే లేదు సినిమాలో, పవన్ కళ్యాణ్ ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ద్వారా ఒక డైలాగులు అనిపిస్తాడు, నిన్నగాక మనం పుట్టిన ఒక చిన్న పార్టీతో పొత్తు కలుపుకున్నా సరే మనం ఈ మాత్రం మెజారిటీకి సౌదొప్పి కన్నులొట్టపోయినటువంటి మెజారిటీతో మాత్రమే గెలిచామను అనేటువంటి ఒక డైలాగు అనిపిస్తా అంటే అది తప్ప జనసేన ప్రస్తావన కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ లేదు ఇందులో. లేదు. షర్మిల గారి ప్రస్తావన ఎడుతూ సొంత చెల్లెలు అన్న వదిలేసిన బాణం ఈ రెండు అనుకున్నటువంటి షర్మిల గారు ఊసే లేదు అసలు. అంటే యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆ యాత్రను కొనసాగించింది లేకపోతే షర్మిల గారే కదా, ఆ క్యారెక్టర్ లేదు. అదే ఇవన్నీ కూడా కొంచెం అసంతృప్తికరమైనటువంటి విషయాలు. ఓకే, ఇప్పుడు చరిత్ర అనేటువంటిది తీసుకున్నప్పుడు, బయోపిక్ అనేది తీసుకున్నప్పుడు ఏ పాత్ర తాలూకు ప్రాధాన్యత ఏమిటి, ఆ రోజున జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎవరో ఎలాంటి పాత్రను పోషించారనేటువంటిది ఉండాలి. కానీ వీళ్ళు వాళ్ళకు అనుకూలమైన స్థాయిలో మాత్రమే తీసుకున్నారు. ఆ తీసుకున్న కథను ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు అనేది మాత్రమే మనం చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా చేశారు. అంత మాత్రమే చూడాలని కాదు, ఇంతవరకే ఇచ్చారు, ఆ ఇచ్చిన దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించారు అనేటువంటిది. మరి విజయమ్మ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. విజయమ్మ ఉన్నారు త్రూ అవుట్, విజయమ్మ గారి క్యారెక్టర్ ఉంది. ఆవిడ అశ్విత అనేటువంటి యాక్టర్ చేశారు, చాలా బాగుంటారు ఆవిడ. మన దీంట్లో కూడాను బాహుబలి సినిమాలో వాళ్ళ మదర్ క్యారెక్టర్ వేస్తుంది, అనుష్క మదర్ క్యారెక్టర్ వేస్తారా ఆవిడ అశ్విత, చాలా బాగున్నారు. ఆ క్యారెక్టర్ చాలా యాప్ట్గా వర్క్ చేశారు ఆవిడ. రైట్. అంటే ఇప్పుడు మనం ఇటువంటి సినిమాలు చూసేటప్పుడు అసలు హైలైట్ అయిన అంశాలు ఏంటి, ఏది మనకి అంటే అంత హార్ట్కి దగ్గరగా అయిందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడిన పరిణామాల్లో ముఖ్యంగా అధిష్టానాన్ని ఎదిరించి, అధిష్టానం పాదయాత్ర చేస్తామంటే అనుమతి చేయడానికి వీల్లేదు, ఇతను ఎక్కడ ఎమర్జ్ అయిపోతాడు అనేటువంటి అక్కస్తోటి అధిష్టానం ఆ పాదయాత్రని నిలిపివేయాలని చెప్పి ఆదేశించడం, ఆవిడ వెళ్తే నో యూ కాంట్ డూ దిస్ అని చెప్పి ఆవిడ రూలింగ్ చేయటం, దాన్ని తను ఆత్మాభిమానంతో ఎదురు తిరిగి రావటం, ఈ సన్నివేశాలను చాలా బాగా తీశారమ్మా. ఓకే, ఆ సన్నివేశాలు కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాదయాత్ర చేస్తూ ఒక్కొక్కళ్ళ వీరిని కలుసుకుంటున్నప్పుడు ఆ సెంటిమెంటల్ ఇది చాలా అద్భుతంగా పిండుకున్నాడు డైరెక్టర్. ఓకే, ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్తోనో లేకపోతే ఒక బయోపిక్గా వచ్చినప్పటికీ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడానికి మెయిన్ రీజన్ ఇంతకుముందు మీరు చెప్తున్నట్లు ఎవరిని తగ్గించి చూపించకపోవడమే. వాళ్ళ క్యారెక్టర్లే లేకపోయి ఉండొచ్చు, బట్ ఉన్నంతలో బాగా తీశారని చెబుతున్నారు కాబట్టి డైరెక్టర్ గారి కృషిని మనం ప్రశంసించాల్సిందే అంటారా? డైరెక్టర్ ది ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ ద డైరెక్టర్స్ ప్రెజెంటేషన్ అండ్ ద డైలాగ్ రైటర్ ఎవరో ప్రస్తావన లేదు కానీ డైలాగ్ రైటర్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్, వండర్ఫుల్ డైలాగ్స్. కొన్ని ఫైన్ మూమెంట్స్లో ఆ డైలాగ్ పంచెస్ అనేటువంటి ఎంత థియేటర్లో గూస్ బంప్స్ అనమాట, క్లాప్స్, థియేటర్కల్ రెస్పాన్స్ బాగుంది. రాజకీయ పరమైనటువంటి కోణంలో కాకుండా ఒక సినిమా చూడటానికి వెళ్ళిన ఎంటర్టైనర్ మాత్రమే ఆశించి థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు త్రూఅవుట్ ఎంగేజ్ అయ్యేటువంటి కంటెంట్ మాత్రం ఉంది. సాధారణంగా కమర్షియల్ సినిమాలకి ఎక్కువ బడ్జెట్ పెడుతూ ఉంటారు, ఇటువంటి బయోపిక్స్కి కాస్త ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ 40 కోట్ల వరకు పెట్టారని కూడా మనకు తెలుస్తోంది. ఆ ప్రొడ్యూసర్స్ కోసం ఏం చెప్తారు? 3 Autumn Leaves అండ్ వి సెల్యులాయిడ్, శివ మేక అనే వాళ్ళు సంయుక్తంగా నిర్మించినటువంటి సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియల్లీ గుడ్. కొన్ని షార్ట్స్ ఒరిజినల్ షార్ట్స్ తీసుకొని వాటిని మ్యాచ్ చేసిన విధానం కానీ వీళ్ళు తీసుకొని, ఎందుకంటే ఏ ఫ్రేమ్ చూసినా వేల మంది జనం, జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళతో సినిమా చేయాల్సినటువంటి సందర్భం అది. దాన్ని ఎంత చక్కగా వాడుకున్నారు, జనాల్ని అంత హెవీ బడ్జెట్
ఇదిని కూడా చాలా అవలీలుగా ఖర్చు పెట్టి తీశారు. మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. అండ్ ముఖ్యంగా ఇటువంటి సినిమాలకి బీజిఎం చాలా గట్టి పట్టిస్తూ ఉంటుంది. yes. సో ఒక్కొక్క సందర్భంలో సో మ్యూజిక్ కోసం ఏం చెప్తారు? మ్యూజిక్ ఈజ్ గివెన్ బై సంతోష్ నారాయణ్. చాలా మంచి మ్యూజిక్. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక్కొక్క గూస్ బమ్ మూమెంట్లో ఉన్నప్పుడు దానికి తగినటువంటి ఒక బ్యాంకింగ్ ఇది ఇవ్వాలి, మ్యూజిక్ బ్యాంక్స్ ఇవ్వాలి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు తను ఆ బీజిఎం వరకు, ఆర్ఆర్ వరకు సంబంధించినంత వరకు. అంతేకాకుండా సాంగ్స్, ఓదార్పు యాత్ర అప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనుకున్నప్పుడు వార్త వచ్చినప్పుడు, ఆ అంతిమ యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సార్ సాధారణంగా ఎంత కాదనుకున్నా ఏపీలో ఒక 2-3 నెలల్లో మనం ఎన్నికలు చూస్తున్నాం. ఈ టైంలో సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి, లేకపోతే ఈ ఓట్ల కోసం ఇటువంటి సినిమాలు వస్తూ ఉంటే రిలీజ్ చేస్తూ ఉంటాం అంటారు కాబట్టి అలా ఏ విధంగా ఉపయోగపడే సినిమా అనుకోవచ్చా? అలా చూడొచ్చు. అలా గ్యారంటీగా వైఎస్ఆర్సీపీకి ఫ్లెచ్ అయ్యేటువంటి సినిమా ఇది. ఎందుకంటే చూసిన చాలామందికి కూడాను ఆ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరైజేషన్, బౌండ్ చేసిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం అది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనకి ఎలాంటి రిట్రిబ్యూషన్స్ ఉండవు. ఒక సినిమా రివ్యూని నేను రివ్యూగానే మాత్రం చెప్తాను. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, దాన్ని మలిసిన తీరేంటి, అభినయించిన తీరేంటి, ఇవన్నీ కూడాను ఒక సినిమాటిక్ యాంగిల్లో చూస్తే ఒక ఎంగేజ్ చేసినటువంటి ఫుల్ టైమ్ ఎంగేజ్ చేసినటువంటి సినిమాగా మాత్రమే మనం అనిపిస్తుంది తప్ప ఆ పొలిటికల్ మోటివేషన్స్, పొలిటికల్ రిజల్ట్స్, దాని మీద వచ్చేటువంటి సానుభూతి ఇవన్నీ ఎంతవరకు అది మనకు అనవసరం. ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక డైలాగ్ ఉంది అన్నారంటే ఇక లోకేష్ గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది అర్థమవుతుంది. లోకేష్ పాత్ర ఏంటి, కుర్చీలో సోఫాలో తండ్రి వెనకాల కూర్చొన్నట్టుగా ఒక డైలాగ్లో మాత్రం కనిపిస్తాం. ఎవరు తమకు అవసరం లేని పాత్రలు ఏవి పెట్టుకోలేదు. ఓన్లీ ఎలివేటింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ తన ఫ్యామిలీ వీళ్ళతో తప్ప మిగతా క్యారెక్టర్స్, ఆ కథా గమనానికి అవసరం లేదనుకున్న క్యారెక్టర్స్ అన్నింటినీ వాళ్ళు కట్ చేసుకున్నారు. కొన్ని క్యారెక్టర్స్కి ఒక 5-6 క్యారెక్టర్స్ కలిపి ఒక క్యారెక్టర్, అంటే సుబ్బలేఖ సుధాకర్ లాంటి క్యారెక్టరు, సచిన్ కేడేకర్ క్యారెక్టరు, అవి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిదే కనిపిస్తుంది కాబట్టి ఆయనే హైలైట్ చేసుకుంటే ఇతరులను ఏమీ ఇబ్బంది పెట్టేగా లేదు కాబట్టి. బయోపిక్ ఆఫ్ పొలిటీషియన్ అనేటువంటి దాన్ని ఇంత నీట్గా తీయటం అనేటువంటిది చాలా కష్టం. అందులో ఇలాంటి ఒక సాఫ్ జర్నీ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఒక చిన్న నాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగినటువంటి దీంట్లో ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి హార్డ్షిప్స్ అన్నింటినీ దాటుకొచ్చినటువంటి ఒక క్యారెక్టర్లో ఉన్న మొండితనాన్ని, ఆ పట్టుదలని, ఆ స్పిరిట్ని ఎంత బాగా క్యాచ్ చేయాలో అంత బాగా క్యాచ్ చేశారు డైరెక్టర్. సో దట్ ఈస్ ద ఫిలిం. మీరైతే రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్లు అంటూ చెప్పను కదా, నాకు ఇన్ని మార్కులు అంటూ నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం. జనరల్ ఇంట్రెస్ట్తో చూసినా, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్రెస్ట్తో చూసినా సరే ఇట్ ఈస్ ఎన్ ఎంటర్టైనింగ్ ఫిలిం, ఎంగేజింగ్ ఫిలిం. సాధారణంగా మనం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఈ సినిమాను కూడా అట్లానే చూసి వెళ్ళామంటే మనం ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతాం. పొలిటికల్ తాలూకు ఇది ఏర్పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ సాటిస్ఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఎంగేజ్డ్ ఫిలిం చూసాం, ఎంటర్టైన్ అయ్యాం అనేటువంటిది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాత్ర 2 మూవీ రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, నమస్తే.